హైవేస్ ఎంత దారుణం, ఎంత దరిద్రం, ఎంత దుర్మార్గం మీరే చెప్పండి. మొన్న ఎవరో అన్నారు సింహాచలం గోడ కూలిన ఘటన కూడా జగన్మోహన్ రెడ్డి కారణం చెప్పండి అని. ఎటకారంగా అన్నారు. మరి రియాలిటీ ఏంటంటే అదే జగన్మోహన్ రెడ్డి కారణం. జగన్మోహన్ రెడ్డి హయాంలో కొంతమందిని కాంట్రాక్టర్లో గుర్తించి ఇక ఆ గుడి కింద దాని కింద దీని కింద వచ్చే పనులు మొత్తం ఇలా అప్పచెప్పని చెప్పేసి కొంతమందికి చెప్పేశాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ తీసేసుకున్నారు. ఈ అధికారులు కూడా మా జగన్ నియమించినాడు వద్దా ఆ పని చేసి పెట్టు. ఏ పని? ఆ పనా ఇంత అయింది అంత అయింది అంతగా నేను తీసుకో సరే చేద్దాం, చాలా రోజులు పెట్టింది, త్వరగా అయిపోవాలి. త్వరగా అయిపోయిందండి కానివయ్యా. ఇలా ఆలఈఓ సుబ్బారావు ఇన్వాల్వ్మెంట్ ఎంత ఏంటి తర్వాత బయటపడింది. ప్రజెంట్ అయితే ఇంజనీర్లో 2, కాంట్రాక్టర్ లక్ష్మణరావు, వీళ్ళు ముగ్గురు మీద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. సెలవు మీద అసలు ఎలా వెళ్ళాడు? చందనోత్సవ కార్యక్రమం ఉన్నప్పుడు, స్వామి దగ్గర నిజరూపం దర్శనం ఉన్నప్పుడు ఈఓ సుబ్బారావు ఎలా వెళ్ళాడు లీవ్ మీద? అంటే భయంకరమైన కుట్ర ఇక్కడ ఉంది. నిజం. పునాదులు లేకుండా గోడ కడతాం ఏంటి? పిల్లర్స్ లేకుండా 70 అడుగులు గోడ కడతాం ఏంటి? 10 అడుగులు ఎత్తు 70 అడుగులు పొడవున గోడ నువ్వు మధ్యలో పిల్లర్స్ లేకుండా కడతావా? అండ్ సరిగ్గా క్యూరింగ్ అయిందో లేదో కూడా చూడకుండా, రక్షణ చర్యలు ఏమి తీసుకోకుండా అలా వదిలేస్తావా? అది కూడా మరి సిమెంట్ బ్రిక్సా? అది కొండ ప్రాంతం, పైనుంచి నీళ్ళు వస్తాయి, దాన్ని ఆపడం కోసం ఈ గోడ కట్టావు. ఆ నీళ్లు వచ్చే మళ్ళీ అక్కడ వచ్చేసి మట్టి ఉంది, మరలా అక్కడ టెంట్లు గింట్లు వేస్తుంటే మళ్ళీ గుణపాలు పెట్టి గుచ్చి ఈ గోడ చిల్లులు పెట్టి దానికి పెడతారా? ఏంది అసలు ఇది? ఎంత నిర్లక్ష్యం, ఎంత దారుణం. సో హిందూ దేవాలయాలలో ఈ రకంగా మరణాలు సంభవించేలా చేసి హిందూ సమాజాన్ని భయభ్రాంతులు గురి చేయాలి. అండ్ ఇక వేరే మతస్థులకు సంబంధించి కొంతమంది వాళ్ళ సైకోలని హ్యాపీగా మార్చాలి అన్నటువంటి కుట్ర కాదు ఇదంతా త్వరలో బయటపడిద్ది. నేను ఓన్లీ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైతే అగ్రతాంబూలం పొందినటువంటి అధికారులు ఉన్నారో ఈ రోజు కూడా వాళ్ళ హడావుడే నడుస్తూ ఉంది. అండ్ ఆ రోజు ఎవరైతే నియమితులైన కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళ హడావుడే నడుస్తుంది. దెన్ వాళ్ళ వల్ల ఇదిగో ఈ దారుణాలు ఇవన్నీ కూడా ఇప్పుడు క్లియర్గా మరలా చెప్తున్నా. ఈవో సుబ్బారావు మీద అతను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావు, స్వామి, మూర్తి, బాబ్జీ, మదను, రమణ, వీళ్ళందరి మీద కూడా ఇప్పుడు సస్పెన్షన్ పెట్టేసి ఇందులో 2 అధికారులు మెయిన్ వాళ్ళు, అది ఎవరో పేర్లు ఇంకా బయటికి రాలి, వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు. ఇక లక్ష్మణరావు కాంట్రాక్టర్ ఫస్ట్ బ్లాక్ లిస్ట్లో పెట్టారు, అతని మీద ఇప్పుడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మరలా అడుగుతున్నా, స్టార్టింగ్ చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, దీని వెనుక వైసీపీలు ఉన్నారని నాకైతే స్ట్రాంగ్ అనిపిస్తూ ఉంది. అలా కనుక లేని పక్షంలో వీళ్ళే వైసీపీకి ఫేవర్ చేద్దామని చెప్పినా చేసి ఉండాలి. దారుణమైన నిర్లక్ష్యం ఇదైతే మాత్రం. నిర్లక్ష్యం కదండి బాబు, ఘోరం అసలు ఇదైతే. వీళ్ళని వదలకూడదు. మరలా చెప్తున్నా, కూటమి ప్రభుత్వం మాత్రం చాలా విషయాలలో బెస్ట్గా ఉంటూ ఉన్నా కొన్ని విషయాలు మాత్రం ఘోరంగా ఫెయిల్ అవుతుంది. చేతకంతనమే అంటారు దాన్ని అయితే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో చక్రం తిప్పిన వాళ్ళు ఇప్పుడు చక్రం తిప్పుతున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైతే ఘోరాలు పాల్పడారో ఇప్పటికీ బిందాస్గా బ్రహ్మాండంగా ఉంటూ ఉన్నారు.